మొత్తానికి యానం అయితే వచ్చేసాము. నీ చవకే ఇక్కడ చవకంటే ఒకటే గుర్తు వచ్చేది ఏం లేదు, మొత్తం డొల్ల. మొత్తానికి యానం అయితే వచ్చేసాము. యానం వచ్చేసి ఇక చూడాల్సింది ఒక టవర్ ఉండే, కాకపోతే అది ఈరోజు క్లోజ్ అయి ఉండే. దాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. కాకపోతే ఇప్పుడు మాత్రం బీచ్కి వెళ్ళి చూద్దాం బీచ్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పి. వీళ్ళకు యానం వాళ్ళకి ఒక సపరేట్ రూల్స్ ఉంటుందండి. ఇది ఒక కోస్టల్ ఏరియా కదా, వీళ్ళకి సపరేట్ రూల్స్ ఉంటుంది. లైక్ పవర్ కానీ లైక్ ప్రైజెస్ కానీ ఆల్ ఆర్ థింగ్ సపరేట్ రూల్స్ ఉంటాయి. తక్కువ ప్రైజెస్ ఉంటాయట. నీ చవకే ఇక్కడ చవకంటే ఒకటే గుర్తు వచ్చేది, అది ఒకటే గుర్తు వచ్చేది. ఓకే చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో, బీచ్ ఎలా ఉంటుందో. ఆ స్వీట్ షాప్లో గులాబ్ జామున్ తిన్నాం, బాగుంది. అన్ని స్వీట్స్ బాగుంది, చూడడానికి చాలా క్వాలిటీగా నీట్గా హైజీనిక్ మెయింటైన్ చేశారు. మీరు కనుక ఎప్పుడైనా ఇటు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది తవ్వ, ఇంకో తవ్వ ఉండే కాకపోతే అది లాంగ్ అట. మీరు కూడా ఇటే రండి, సేఫ్గానే ఉంది, కొంచెం జాగ్రత్త అంతే. ఇదే ఇక యానం బీచ్ అంటే ఏం లేదు, మొత్తం డొల్ల. కానీ కొంచెం అన్న చవక లెక్క ఏదైనా ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు లేరు. మొత్తం బీచ్ వ్యూ పాయింట్లో కనీసం ఏదైనా బాగుంది. పెద్ద శివలింగం, ఇటు అటు ఏనుగులు, అండ్ ఒక్కొక్క టైంలో పైనుంచి ఆ తొండం నుంచి నీళ్ళు కూడా పడతాయట. అని ఇప్పుడు వస్తలేవు, వచ్చిన దానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. యానం బీచ్ని చూడడానికి వచ్చాం. కాకపోతే ఈరోజు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఈరోజే వినాయకుడి నిమజ్జనం అట. సో చూద్దాం ఇక్కడ ఎలా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అంతా సౌండ్ ఏం లేదు. ఓకే చూద్దాం, పటాకులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ చిన్న బోట్ ఉందండి. ఎస్, ఈ బోట్లో తీసుకెళ్తారేమో వినాయకుడిని, లోపల తీసుకెళ్ళి లోపల నిమజ్జనం చేస్తారు కావచ్చు. మొత్తానికి వినాయక నిమజ్జనం అలా జరుగుతుంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా, చాలా బాగా జరుగుతుంది. సో అంతే ఇక, ఓకే మరి వెళ్ళొస్తా, బాయ్ బాయ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక.